హలో అండి. చాలా సింపుల్‌గా రైస్ ఫ్లవర్‌తో స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, కారం, సాల్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్‌లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఈ వాటర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్పూన్‌తో కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. ఇది చల్లారిన తర్వాత ఇలా చేత్తో కలుపుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఒక్కో బాల్‌ని తీసుకుంటూ ఇలా కొద్దిగా నువ్వులు జల్లుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక సైడ్‌కి ప్రెస్ చేసుకుంటూ మీకు నచ్చిన షేప్‌లో, నచ్చిన సైజులో వీటిని కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని రెడీ చేసుకున్న తర్వాత మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి, మన క్రిస్పీ రైస్ ఫ్లవర్ స్టిక్స్ అనేవి రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్